ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే రాఘవన్ బట్టే కదా ఫోన్ చేద్దాం. హలో, అరే ఈరోజు రాఘవన్ బట్టే కదా, మళ్ళీ ఏం ప్లానింగ్ లేదా? మళ్ళా ఏం సప్పు లేదేం లేదు, ఇది రారే, నేను ఒక్కనే ఉన్నా. రారా మన దోస్తులను అందరినీ పట్టుకొచ్చేసి ఇక్కడ మొత్తం దావత్ చేసుకున్నాం మనం. జల్దీ రాని, బోర్ కొడుతుంది నాకు, ఇక్కడ ఒక్కనే ఉన్నా. సరే కనిపించలే, ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఎప్పుడు అంది? నెంబర్ నాకు తెలియదురా, ఆయన నోటెడ్ ఉంటాయరా మనకు. పక్క పక్కనే తిరుగుతా సార్ నెంబర్. నా నెంబర్ నాకు తెలియదురా, ఆయన వాడి నెంబర్ నాకేం తెలుస్తుంది. రాఘవ, హ్యాపీ బర్త్డే రే. ఏడున్నావు? దావత్ ఏం లేదా మళ్ళా? జల్దీ రా, కిరాణా తీసుకోండి. సరే రా. హ్యాపీ బర్త్డే విజాన్, హ్యాపీ బర్త్డే. పైసలు లేవను నా బర్త్డే రోజు మంచిది అయినా ఎందుకు అట్లా చేస్తావు? అరే పెడుతున్నా, లాస్ట్ టైం నేను కూడా పెట్టినా కదరా. లేకుంటే అందరం వేసుకుందాం రా, అట్లా చేద్దాం. మందుకు తక్కువనా పైసలు మనకి, అందరం వేసుకుందాం, తాగుదాం. ఉన్నప్పుడు అందరూ ఏమంటాం మళ్ళా, అందరం వేసుకుందాం, తాగుదాం. కేక్ గోపిద్దాం రా మళ్ళా. 2 నిమిషాలు ఆగు రే, 2 నిమిషాలు ఆగు. వాడు క్యాష్ కూడా సెట్ చేసుకోవాలి అందరం. అట్లానే 2 నిమిషాలు. బర్త్డే దారా కేక్ గోపియాల్సిందే. నైట్ అంటే మనం తాగు సెక్షన్ అన్న అయిపోవడదాం రా, అప్పటికల్లా మంచిగా నైట్ కేక్ చెప్తాం అంటున్నాం. అయితే ఇప్పుడైతే ఏదో ఒకటి తీసుకుందాం. బీర్లు అన్న ఏమన్నా సెక్షన్ అయిపోవడం అప్పటికల్లా ఇంకా సెట్ అయితే ఉంటాయి. ఎలా సెట్ అయితే ఉంటాయి బాగా మరా మన ఊళ్ళో కడుపులు వస్తుందంటే గోల్డ్ దొరకదు మన ఊళ్ళో. పక్కకెళ్ళిలో పోతే మందు మస్తు దొరుకుతుంది మనకి. నా కాళ్ళు లేవు, ఇప్పుడు ఉన్న కాడికి అయితే మందు తెచ్చుకున్నాం, నైట్కి కేక్ వేసుకున్నాం. సరే, ఇప్పుడు ఉన్న కాడికి అయితే పెట్టుకొని తీసుకొచ్చుకున్నాం. సరే మళ్ళీ నేను తీసుకొని వస్తాను. నేను ఫోన్ చేసి తెప్పిస్తాను. మరి ఫోన్ చేయ మళ్ళీ తెప్పి. మళ్ళీ ఇందాకనే రింగ్ అవుతుంది, ఎత్తట్లేదు కదా. ఒకసారి మళ్ళీ ట్రై చేయాలి, లిఫ్ట్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి చేస్తాం. ఇస్తాడంటావా? ఇస్తాడు రా. హలో
ఆ తాత మందుందా తాత మళ్ళీ ఒక హాఫ్ కావాలి. ఇస్తా తాత, ఒకటేసారి ఇస్తా, రెండు ఫస్ట్ అయితే పంపిరాదు తాత, రెండు కల్పిస్తా తాత, 2 రోజులు ఆగు ఇచ్చే. ఇప్పుడైతే బర్త్డే తాత, అర్థం చేసుకో, హాఫ్ కావాలి. సరే తాత, పంపిస్తా. ఇద్దరు ఇస్తున్నావు కదా నువ్వు, పైసలు లేవనే కదా అడిగి ఒకసారి ఫోన్ చేయి, మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడు. తర్వాత ఇస్తామని చెప్పేసి ఏం కాదు, మాట్లాడు ఒకసారి ఫోన్ స్పీకర్. ఏమంటాడో ఏమో. హలో ఆ తాత, జర పైసలు సెట్ అవుతలేవు, తర్వాత ఇయ్యరా అదేమో. సరే, మందు సెట్ అయింది, ఆఫర్ సరిపోతారా మనకి? ఆడు కిరణ్ గారు కూడా వస్తున్నాడు కదరా, అట్లా సెట్ చేస్తారా మళ్ళా? నువ్వు సెట్ సెట్ చేస్తా. ఫోన్ చేసి మనకి దోకానే లేదురా మన ఊర్లో, ఫోన్ చేస్తే మందు వస్తుంది. మంది ఉందా అన్న? బాబు కావాలన్నా? పంపిస్తున్నాను. రావు సెట్ అయిపోయిందిరా. వాడు కిరణ్ గారు కూడా వస్తున్నాడు కదా, అందరం సెట్ అయిపోతాం. బాటిల్ సెట్ కిరణ్ గారితో కూడా ఎక్కిద్దాం, వాడు కూడా వస్తుంది కదా, మేము వాటితో ఒక హాఫ్ అయినా ఫుల్ అయినా సెట్ అయిపోతాం. సెట్ అయిపోతాం ఇంకా అందరం. మంది తీసుకొస్తారా? నీది కూడా తీసుకోరా? నా పేరు చెప్పించేసా. సరే మరి తీసుకొస్తా. మరి అట్లే కళ్యాణం తీసుకుంటా. సెట్ అయిపోయినాయి, హాఫ్ సెట్ సరిపోతుందా మళ్ళీ సరిపోతే నేను తెప్పిస్తాను. అట్లయితే తాగమలా నువ్వు లేకుండా
తాగురా రే, తాగు చందు తాగు. తాగు కిరణ్ భాయ్ తాగు. అరే అయిపోతుంది నేను భయపడుతాను రా. కిరణ్ బాయ్ తీసుకొస్తాడు మనకి. పొయ్యి మళ్ళా పోసుకోరి, ఎందుకు అట్లా చేస్తారు? ఇంకో పట్టు బాటిల్ తీసుకో. పట్టు బాయ్ తాగు తాగు తాగు. పట్టురా పట్టు. అరే, తప్పకుండా ఏ మీకు తెలియకుండా ఆ పిల్లని కలిపినారా బాబు, మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చారు. పోయి నువ్వు పోయి. కిరణ్ భాయ్కి పోయి అయిపోయింది తాగు అయితే తాగు. అంటున్నా ఎవరు కానీ మీరు వేరే చిల్లు అంటున్నా. బా మస్తు స్ట్రాంగ్ ఉంది బాయ్. ఒక్కొక్కరిని ఆట కలిపిన. కిరణ్ భాయ్ కానీ లేస్తుంది కాదు. ముందు భాయ్ అయిపోయింది అప్పుడే. మళ్ళీ పెట్టాలి మొత్తం. మాకు అట్లా తింటావు. సరిపోదురా రే మాకు కూడా. అది ఆఫ్ ఉంది, ఇంకా ఇంకొక ఆఫ్ ఉంది. తెప్పించాడు బాయ్ కిరణ్ బాయ్. అది తెప్పించాలి, మొత్తం దిగిపోతుంది మన కాడ. నువ్వు ఎందుకు అట్లా తింటున్నావు? పక్కనే మన షాప్ మొత్తం మనకే ఇస్తుంది. ఏమనుకుందో నువ్వే తింటున్నావు మొత్తం సగం. ఇంట్లో కూడా అయిపోతుంది. ఒకటే ప్యాకెట్ ఉంది అది. గొడవ కాదురా, మళ్ళా సరిపోతే మనకి ఇబ్బంది. మళ్ళా ప్రతిసారి అట్లనే చేస్తాడు ఆడు. ఎప్పుడు సఫే తింటాడు, తాగడానికి తక్కువ ఉంటది అని. కిరణ్ బాయ్ ఎపిసోడ్ నీకు ఏమైతుంది? నువ్వు తాగు. ఎప్పుడు పక్కన మీదే, ఎప్పుడు పక్కన మీదే. అరే ఏందిరా? తిన్నాడు, ఇది ఒకటే చిప్స్ పెట్టినాయి. తిన్నా అది కూడా తిని ఇంకా పొంగ అని. అరే తింటే ఏమైతుందిరా ఇప్పుడు? ఏ వద్దు తినేసి. ఏందిరా లొల్లినేది? అరే తాగినాడు నైన్కి ఎందుకురా అప్పుడే ఎక్కిందారా నీకు? ప్రతిసారి అట్లనే చేస్తాడు. ఒకసారి కిరణ్ బాయ్ నువ్వు ఒక మాట చెప్పు బాయ్. నువ్వు అన్న తెప్పిద్దాం ఏడుంది బాయ్ కిరాణా షాప్ మనకేమైనా దూరమా? ఆడ కూడా తెరిసారు మనకి. ఫోన్ చేస్తే వస్తాయి. అరే నీకు సరిపోతే మళ్ళీ తెప్పిస్తాం. ఎందుకట్లా చేస్తున్నావు? అప్పు అయిపోతుందిరా మందు మీద. ఏదో ఒక పని చేసుకుందాం. ఊర్లో పనికి కరువారా మనకి? పత్తెర పోదా మీద పని అంటే అది చేసుకుని అప్పు తీర్చేద్దాం. అవును మొన్న వచ్చి చెప్పిండు పత్తేరు ఉందని రమ్మని చెప్పిండు మనం. పోదాం మళ్ళీ మొత్తం తెచ్చేద్దాం. ఇంకా ఆ మేస్త్రి రమ్మన్నాడు. మొన్న రమ్మన్నాడు, ఫోన్ చేసిండు. చెప్తున్నాకైతే ఫోన్ చేస్తుండ్రు. మొత్తం దీని మీదే ఇదే రావుతున్నాం, ఇదే చేస్తున్నాం. ఇంకా మంచిగా పోయేద్దాం. రేపు ఒక రోజు పోతే చాలరా సెట్ మొత్తం వచ్చేసే పైసలు అందరి పైసలు వేసుకొని ఇంకా తీర్చేద్దాం బాగా. నవీన్ గారు తెలుసారా లాస్ట్ టైం ఏం చేసిండో వాడు బర్త్డేకి? రెండే పేగులు రా, రెండే పేగులు దాకా సొయ్యి ఆడ పట్టుకుంటాడు. ఏం చేస్తున్నాడు అర్థమైతే అంతే విలువలేరా ఈరోజు. మళ్ళా తాగి ఏడు రోజులు చేస్తాడు అని ఆడు. ఇంట్లో ఫోన్ చేస్తారు, అందరు ఫోన్ చేస్తారు. మనకి ఇబ్బంది. వేరే రాడైతే పవన్ గారు తెలుసా? వేరే చేసింది వాడైతే పవన్ గురించి చెప్తున్నా. ఒకటి వాసన చూస్తే గుమ్ అయిపోతాడు. పవన్ గారిని పెట్టుకుంటున్నాడు ఆయన. మొత్తం ఆగా చేస్తాడు. తాగే తక్కువ ఆగేది ఎక్కువ ఆడైతే. తాగడు రావచ్చు ఇంట్లోకి మన పేర్లు చెప్తాడు. మన పిల్లలు చెప్తాడు. ఆడాడు పక్కన ఉంటాడు, అన్ని చేస్తాడు. కొట్టేసి నీట్ గా సెట్ గా అయిపో. నాకైతే ఎక్కిందా? ఏ లైట్ అంటున్నా. నాకు వద్దు. మీకోసం చెప్పిస్తున్నాడు ఒకటే బాడీ లాస్ట్ కొంచెం రిలాక్స్ అవుదాం ఎంత కానీ అంతలోపు ఆగిన వస్తాడు. తెప్పిస్తావు అయిపోయాక కొంచెమే ఉంది ఇది మళ్ళా. అయిపోయినావా నందు? ఎందుకు ఇట్లా అవుతున్నావు? అప్పుడేనా బాయ్? అప్పుడే కక్కేవరా అయ్యా మాకు వాళ్ళగా కక్కగల నవీన్ అయ్యా వారం
ఇట్లా చేస్తారు మీరు తెలుసురా మీ గురించి అందరూ అనుకోకుండా ఆడుకుంటారు మీరు. అరే నువ్వు నువ్వు మాట్లాడలేవురా. తుమ్మైపోతే మంచి అర్థం కాదు రేటు పోతున్నాయి మాట్లాడుతున్నా నిజంగా రా. మన తెల్లారు నాకేం తెలియదు నేనేం చేయలే అంటే వీడు నైట్ అంతా చేస్తాడు అయినప్పుడు అన్ని గెలుకుతాడు చెప్తాడు అడ్డగా రోడ్డు మీద వెళ్ళి ఏ చిచ్చా అంటాడు తాత అంటాడు ముసలలో లొంగి కూర్చుతాడు వీడు నీ గురించి నాకు బండి నడుపురా అంటే మొత్తం పండగడి లేపుతాడు. ఇప్పుడు పోయేటప్పుడు మేము రోడ్డు మీద ఉంటామో చెట్లలో ఉంటామో నడుపుడికి ఏ బండి మాత్రం ఇంటికే బండి మాత్రం ఇంటికే పోతుంది. అరే మీరు నడుపుదామంటే మాకు బండి రాదు బండి వస్తుందని చెప్పి అడ్డగోలే చేస్తాడు. నువ్వు బండి ఎట్లా అవుతుంది ఇప్పుడు ఆరాంసే ఓది జరా ముందే మేము అనుకున్నాం పడ్డామంటే ఏం అనిపిస్తుంది కొంచెం పడదాకా పోయితే మనం ఎక్కించుకొని వస్తా మందు తీసుకొస్తున్నాను. సరే చిల్ అయిపోదాం మళ్ళా. వస్తావాడే పోతావా బాయ్ మనం ఏమో మీ ఇద్దరు తాగేగల లాస్ట్ టైం అట్లనే చేసిండు ఆడ ఇద్దరు వెళ్ళిపోయారు. తాగినవుగా జాగ్రత్త అయిపోయిందంటున్నావుగా మొత్తం. అందరికన్నా ముందే ఏమ్రా తాయి పైన చెప్పుకుంటావు ఇప్పుడు ఎందుకంటే చూస్తున్నావు మళ్ళీ రావదాం అంటున్నా. ఏ అప్పుడే పండగ జరా నో స్లీప్ అప్పుడే బాగానే ఉంది మనకి ఇప్పుడైతే ఏమొద్దు మళ్ళీ కిరణ్ భాయ్ చేస్తుంది మళ్ళీ. అరే ఎప్పటి నుంచి అలవాటు ఉంది కదా అప్పుడే ఇట్లా చేస్తాను అప్పుడే చూస్తుంది నాకన్నా ముందు నుంచి దాని రామలా గుండెల్లో ఉన్నా అంటావు ఏమనంటే అరే నువ్వు పడేసేయి పాత పడేసేయి గుమ్మ అయిపోతారు పట్టుకుని ఆడే చెప్పు నేను గుమ్మ అవుతాను నేను ఎట్లా వాడు ఎట్లుంటరా అరే ఓపెన్ చేయరా స్టఫ్ అయిపోతుంది అన్న ఏం తిన్నావు పాటలు ఏం లేవా పోయి వండుకోకురా అదే అంటున్నా రమ్మని మళ్ళా వస్తాడో రాడో పాప ఫోన్ చేస్తున్నట్టు నా బర్త్డేకి రాకపోయినా కట్టుపోయినా అనుకో ఏం కాదు ఒక్కరోజే ఇక బర్త్డే ఇంకా నాకు ఫ్రెండ్స్ అంటారు కిరణ్ బాయ్ ఎక్కిందిరా కిరణ్ బాయ్ ఏమనుకుంటున్నావు తీసుకో బాయ్ కిరణ్ బాయ్ కిరణ్ బాయ్ లేవు వచ్చేదారిలో కింద పడ్డా బాయ్ మొత్తం బీర్లకు మొత్తం మట్టి మట్టి ఏంటిది బురద ఉండే అలా బురదలో పట్టాడు బాయ్ కవర్ చేసుకుంటాడు ఆడేమో చెట్టు ఎక్కుతుండు కామనే అది తాగినప్పుడు కామనే లైట్ అంత అందరినీ చిల్ చేస్తుంటాం మనం అంతే అంతలా చేస్తూనే ఉంటాయి గుమ్మ అయిపోయినావా
అరే బండి అరే నువ్వు అరే ఎట్లా నువ్వు కూర్చోడు అరే గుమ్మైపోయారు దిగురా ఎట్లా కూర్చుంటున్నా అరే గుమ్మైపోయారు మెల్ల పోనీ అరే అందరు గుమ్మలో ఉన్నారు లేసలే కాలు మెల్ల పోనీ మెల్ల అరే అదే అది లేకపోతే నా కాళ్ళు పోయినాను అదే కాలు మీద పడ్డది బండి నీతో మాట్లాడరు ముందు ఏమైందిరా లేపరా హాస్పిటల్ లేపరా మెల్లగా అదే కళ్యాణ్ సరేనా ఏమైనా చెప్పకు ఎవరికి ఏం చెప్పకు సరేనా రఘు ఈరోజు ఫోన్ పేపర్దే రఘు ఆ సర్పంచ్ ఫోన్ కలిపి హలో సర్పంచ్ నాగేష్ గారు. నాగేష్ నమస్కారం. నేను ఇప్పుడే పేపర్లో వార్త చూసిన, ఏం జరిగింది? సార్ వాళ్ళు ఇద్దరు పిల్లలకు కొమ్మలకి వెళ్ళారు సార్. వాళ్ళు ఎట్లా? బయటికి వెళ్ళారు సార్. వాళ్ళు బయట ఒక బైక్ బర్త్డే ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారు. అక్కడ మందు తాగి బైక్ మీద కలిసి కింద పడ్డారు సార్. ఈ మందు ఎక్కడ నుంచి దొరికింది వాళ్ళకి? అయ్యో సార్, ఇప్పుడు మన ఊర్లలో గల్లీకి ఒక షాప్ ఉంది సార్, కిరాణా షాపులలో అట్లలో వీళ్ళకన్నా మందే ఎక్కువ దొరుకుతుంది సార్ ఈ పిల్లలకి బాగా. మరి చదువుకునే పిల్లలు డబ్బులు ఎడికలు వస్తున్నాయి ఇక్కడ సార్ ఈ షాపులలో ఉండే పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడ కొంతమంది సేల్ కాక వాళ్ళు ఉద్దరిగినే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ పిల్లలకి. సరే ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళకి? సార్ ఒక 3 days తర్వాత అబ్జర్వేషన్ తర్వాత చెప్తాను సార్ డాక్టర్స్. సరే నేను అక్కడికి వచ్చాక కలుస్తాను. అంతలో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, ఫోన్ చేసి. రఘు ఇట్లా వాళ్ళకు ఆ పిల్లలు యాక్సిడెంట్ పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళకి ఏమైనా కావాలనో వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి ఏమైనా కావాలనో వాళ్ళకి అన్ని అవసరం అన్ని సర్దుబాటు చేయాలి. రఘు లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కాన్ఫరెన్స్ కలుపుతున్నారు. ఫోన్ కలిపి హలో హలో ఎమ్మెల్యే గారికి ఏం మాట్లాడుతున్నాను సార్, ఇలా కాన్ఫరెన్స్ కాల్ తీసుకోమన్నారు, లైన్లో ఉన్నాను. హలో అందరు ఉన్నారా? విషయం ఏంటంటే బెల్ట్ షాపులు ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. ఎన్నికలప్పుడు కూడా నేను ఇది వాగ్దానం చేశాను.
వినిపిస్తుందా? అలాగే రోజు రోజుకి పరిస్థితి చేయి జారిపోతుంది. యువత కూడా మందుకి బానిసైపోతున్నారు. చాలామంది బలైపోయారు. ఉన్నారా? అందరు ఉన్నారా? అలాగే నిన్న కూడా ఒక ప్రమాదం జరిగింది కనుక ఆఫీసర్స్ ఇక లేట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే లోపల ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండడానికి వీలు లేదు. నిషేధించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. చెప్పండి. ప్రజల్లో మీకు వ్యతిరేకత వస్తుందేమో, ఇబ్బంది జరుగుతుంది, నష్టపోతుంది అంటారా? కొంచెం ఆలోచిస్తారు. ఆఫీసర్స్ అందరూ వినండి. ఏది జరిగినా నో ప్రాబ్లం. నా పదవి పోయినా నో ప్రాబ్లం. ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండడానికి వీలు లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఏమంటున్నా? వినిపించింది అందరికీ? నేను ఈ 2 రోజుల్లో ఢిల్లీ నుంచి వచ్చాక మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో మాట్లాడతా. అంతలో మీరు నేను చెప్పిన పని చేయండి. ఓకే సార్. రఘు, ఈరోజు మన సర్పంచ్లకి, మన కార్యకర్తలకి అందరికీ ఫోన్ చేసి మన గ్రామాల్లో డప్పు సాటింపు చేయించండి. ఓకే సార్. ఈరోజు సాయంకాలం మందు అమ్మే దుకాణాలన్నీ బంద్ చేయాలి. లేని ఈడలో కఠిన చర్యలు ఉంటాయి. ఇది మన ఎమ్మెల్యే గారు హుకుము జారీ చేశారని చెప్పారు సార్. ఎవరైతే తమ గ్రామాలలో సర్పంచ్ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జోక్యం చేసుకొని బెల్ట్ షాపులు బంద్ చేస్తే 5 లక్షలు ఆ గ్రామానికి బహుమానంగా ప్రకటిస్తామని చెప్పు. మన సర్పంచ్లకి కార్యకర్తలకి ఈసారి ఇట్లా చెప్పాడని అందరికీ తెలియపరచు. ఓకే సార్, మన సర్పంచులు కార్యకర్తలకైనా సార్ ఇంకా వేరే వాళ్ళకి తెలియజేయాలా సార్? ఇంకేమొద్దు. ఓకే సార్. వీళ్ళకి ఓకే, ఇమీడియట్గా ఎంబడే ఫోన్ చేసి ఇప్పుడే చెప్పేసాను. ఓకే సార్. నేనైతే బాగా రాసింది. వచ్చిన కాడికి అయితే రాసింది. తర్వాత నెక్స్ట్ వదందరా బర్త్డే మనలో బర్త్డే అంటే గుర్తొచ్చింది నాకు. పాపం అది నిన్న బర్త్డే రోజు కదా, మొత్తం రాగం అయిపోయింది రాసాను మొత్తం. పాపం ఇప్పుడు హాస్పిటల్ కూర్చోరు. అది కూర్చో. చెప్పు ఇంకా ఏమేమి రాసి ఏమేమి వచ్చినాయి మీకు? ఇంకా రేపు ఏం ప్రిపేర్ అయ్యామని? ప్రిపేర్ అయినామని చంద్రబాబు భయం అవుతుంది. అవునరా, చంద్రబాబుకి అట్లా అయింది. అసలు నేను అనుకోలేదు సార్, అంత దూరం అయితే అనుకోలేరా. ఇప్పటి అదే గుర్తు వస్తుందిరా అసలు. అరే ఏం ఏడవకరా, అది అయిపోయింది. మనకి తెలిసింది ఇంకా మంద ఆగినాం అనుకో మనం చదవలేము, మన ఫ్యూచర్ అనేది ఖరాబ్ అయిపోతుంది. కరెక్టే, మన పేరెంట్స్ కూడా మంచి ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. ఆ ఎమ్మెల్యే వల్ల మన ఊర్లల్లో వేరే ఊర్లలో కూడా బెల్ట్ షాపులన్నీ మూవించేశారు. అందుకని మనం ఇప్పుడు పుస్తకాలు మన వాళ్ళు ఓట్లు వేసి మంచి ఎమ్మెల్యేని ఎన్నుకురు. మన ఊర్లో కాకుండా కూడా వేరే ఊర్లలో కూడా అలాంటి ఎమ్మెల్యే ఉండాలి. ఎందుకంటే మన ఊరు ఇట్లాంటి ఎమ్మెల్యే ఒక్కడుంటే చాలు, అందరు మంచిగా అవుతారు. అందరు మంచిగా అవుతారు, బుక్కులు చదువుకుంటారు. చదువుకోవడానికి మనకి మంచిగా ఇప్పుడు ఒక మంచిగా జరిగింది. ఇప్పుడైతే ఇప్పుడు చదివింది కూడా బాగా మైండ్కి ఎక్కుతుంది. ఆ రోజు సీసాలు పట్టుకున్న రోజులు ఇప్పుడు మనం బుక్కులు పట్టుకుంటున్నాము. ఇప్పుడు కూడా మనం సీసాలు పట్టుకున్నాం అనుకో మన ఫ్యూచర్ కూడా పాడైపోతుంది. అంటే దానికి కారణం ఎవరు? మన ఎమ్మెల్యే. మనం బుక్కులు పట్టుకోవడానికి కారణం మన ఎమ్మెల్యే. అది గుర్తు పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా. ఈ ఎమ్మెల్యే ఉండడం అయితే మన వరకు అయితే అదృష్టం, చాలా అదృష్టం. అంటే చాలా అదృష్టం. అది మన ఎమ్మెల్యే అయితే చాలా మంచివాడు. ఒకటే రోజులో చెప్పిన మాట రియాక్షన్ తీసుకొని ఊర్లలో ఉన్నంత బెల్ట్ షాపులు అన్ని క్లోజ్ చేసి. ఎమ్మెల్యే అనుకుంటే మంచి చేయొచ్చు, చెడ్డు చేయొచ్చు రా. వాళ్ళకి అంత పవర్ ఉంటుంది. అంటే ఆయన
ఈ ఎమ్మెల్యేకి ట్యాంక్స్ చెప్పుకోవచ్చురా మనం. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. పక్కా చెప్పుకోవచ్చు. పక్కా. ఎందుకంటే చాలా బెల్ట్ షాపులు అనేది మూసేపించి చాలా థ్యాంక్స్ ఈ చెప్పుకోవాలి. విషయంలో మనం ట్యాంక్స్ చెప్పుకోవచ్చు నిజంగా. మనం చాలా గ్రేటర్ ఆయన. అసలు ఒక్క రోజులో బంద్ చేశాడంటే మామూలు విషయం ఆయన. చాలా నిజంగా మామూలు విషయం చాలా కాదు. గ్రేటర్ అసలు ఆయన. నిజంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ కూడా చెప్పుకోలేము. థ్యాంక్స్ కూడా సరిపోదు కానీ మనం చేసే వరకు మనం థ్యాంక్స్ చెప్తే చాలు. అతను కూడా చాలా మంచి పని చేసారు. చాలా మంచి పని చేశారు. అతనికి గెలిపించి అయితే చాలా వరకు మనం కూడా ఇప్పుడు ఇప్పుడు అదే చంద్రగాన్ ప్లేస్ లో ఇంకొకటి ఉండేటోడు. మనం కాకపోయినా వేరే వాళ్ళు ఇంకా చాలా మంది ఉండేటోళ్ళు. ఇట్లనే ఉండాలి. మంచి దేవుడు ఇట్లనే మంచి జరగాలని థ్యాంక్స్ చెప్తాము. ఎమ్మెల్యేకి థ్యాంక్స్ చెప్తాము. కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారు. చెప్తాం.